హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతికి మేము 5 days ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. ఇలా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫోన్లో చూసుకుని ముగ్గులు అయితే వేసుకున్నాము. ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ ముగ్గులు అయితే అసలు రంగులు కలర్స్తో కదా అసలు తెవలేదు. అసలు పొద్దున్న 11కి ఎప్పుడు స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ 7 అంతా అయింది మొత్తం కంప్లీట్ చేసుకునేటప్పటికి. కలర్స్ కదా అవి లేట్ అయిపోయింది మొత్తం అంతా చేసేటప్పటికి. ఆ తర్వాత ఇలా పువ్వులతో అయ్యి గుమ్మాల డెకరేషన్ కొంచెం చిన్నగా చేసుకుని చెరుకు ముక్కలు అవి పెట్టుకున్నాం గుమ్మాలకి అయితే ఈ గేటుకి. నెక్స్ట్ డే మార్నింగ్ భోగి కదా, ఇంకా భోగి మంటకైతే ఇలా రెడీ చేశారు. ఇంకా అందరం కలిసి భోగి మంట వేసుకున్నాం. ఈరోజు భోగి రోజు సెలబ్రేషన్స్ అయితే మాకు ఇలా జరిగినాయి. ఈవినింగ్ చుట్టాలు వచ్చారు. ఇంకా వాళ్ళతో కవర్లతో రోజంతా సాయంత్రం అంతా అలా బాగా గడిచిపోయింది. ఇంకా నన్ను కూడా పెట్టే సంక్రాంతి రోజు అయితే మనం ఇలా కోడిపందాలకి అవి కూడా వెళ్ళాము.
అవి చూసి వచ్చిన తర్వాత ఈవినింగ్కి మనం భీమవరంలో మావుళ్ళమ్మ గుడిలో ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ 4 రోజులు జరుగుతుంది తీర్థం అయితే. ఇంకా అమ్మవారి దర్శనం అయి చేసుకున్నాక ఇంకా తీర్థంలో అటు ఇటు తిరుగుతా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. మావుళ్ళమ్మ గుడి కాడ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి. నైట్ 6కి స్టార్ట్ అవుతుంది లైటింగ్. చాలా బాగుంది చూడటానికి. మేము అందుకే 6 ఆ టైంకి మొత్తం లైటింగ్ అన్ని చూసుకొని ఇంకా నెక్స్ట్ డే కనుమ రోజు ఇలా నేను పిల్లల కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో. పీతల పులుసు ఒకటి, ఫ్రాన్స్ బిర్యానీ, ఇలా కట్టెపరుగులతో ఫ్రైలా అంటే డీప్ ఫ్రై చేసా పకోడీలాగా. ఇవన్నీ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే. ఈవినింగ్ అయితే పిల్లలతో అంతా ఇల్లంతా సందడిగా మా సుబ్బుగడితో వీళ్ళందరూ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బాగా అయితే గడిచింది ఆ రోజంతా కూడా. ఫోర్త్ డే ముక్కని రోజు అయితే ఇంకా అందరూ ఉన్నామని చెప్పి అలా చేలోకి వెళ్ళాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ గట్లంటా తిరగడం అవి కూడా. అప్పుడు అనిపించింది అన్నమాట కొన్ని పిక్స్ తీసుకుంటే బాగుంటుందేమో. నెక్స్ట్ డే మళ్ళీ అందరూ లంగవణీలు వేసుకుని ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము. ఎవరికాళ్ళు వెళ్ళండి. వెళ్ళరా అమ్మో 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 చాలా బాగుంది. నీకు కూడా ఉందిలే అమ్మ. నీకు చూపిస్తా. ఏయ్ బాగా చూసారా బావకి ఎంత లంగవణిలో వేసుకుని కొంచెం మనం పిక్స్ అయి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మేము ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసుకుని అందరూని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇలా లంగవణితో పిక్స్ అయితే తీసుకుంటున్నప్పుడు ఇలా ఒక అతను చేపలు పట్టి అతను అయితే వెళ్తున్నాడు గాలమైనా తీసుకుని. అప్పుడు అతను ఒకసారి చేపలు పట్టి దిమ్మని అడిగితే చేపలు పట్టి ఇచ్చి దానికి అతని దగ్గర చేపలు కూడా ఉన్నాయి. ఒక చేప పెట్టాడు. పెడితే మేము ఏదో చేపలు పట్టినట్టుగా ఫీల్ అయ్యి పిక్స్ అయ్యి బాగా తీసుకున్నాం మేమైతే.
ఇంతే గైస్ మా సంక్రాంతి విశేషాలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.